రెండవ మాటను మనం చూద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 19వ వాక్యం. ఐగుప్తి రాజు మహాబలముతో మీ మీదకి వచ్చి మిమ్మును పోనీయుడని నేను ఎరుగుదును. చూడండి, పరిశుద్ధ గ్రంథములోంచి దేవుడు చెబుతున్న మాట రెండవది ఏమిటో తెలుసా? ఐగుప్తి రాజు మిమ్మలను పోనివ్వడు. ఎక్కడికి పోనివ్వడు? ఎవరిని పోనివ్వడు అంటే, ఐగుప్తు దేశానికి ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా వెళ్ళారు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఆరాధించడానికి, దేవునికి బలులు అర్పించడానికి 3 దినాలు నడిచినంత దూరం వెళ్ళి అరణ్యంలో దేవునికి బలులు అర్పించడానికి ఇదిగో ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నీవు పోనివ్వు అని అహరోను మోషే ఈ ఫరో అనే రాజు దగ్గరికి వెళ్ళి అడిగితే అతడు ఒప్పుకోలేదు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి రాత్రి వాక్యాన్ని బట్టి అంటే, ఐగుప్తి అనగా లోకం, ఐగుప్తి అనగా లోకము, ఫరో అనగా అపవాది. ఐగుప్తి అనగా లోకము, ఫరో అనగా సాతాను లేక అపవాది. గమనించండి, ఒక్కసారి ఈ లోకములో అపవాది యొక్క స్వాధీనంలోనికి వెళ్ళుంటే, అపవాది యొక్క స్వాధీనంలోకి వెళ్ళుంటే వాడు మరలా నిన్ను వెనక్కి రానివ్వడు. అంటే ఒక్కసారి లోకంలో పాపం అనే ఊపులోనికి వెళ్ళినట్లయితే, ఈ శరీర ఆశలకు సంబంధించిన వాటిలోనికి వెళ్ళినట్లయితే, అపవాది యొక్క స్వాధీనంలోకి వెళ్ళినట్లయితే వాడు మరలా నిన్ను విడిచిపెట్టాడు. గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో దేవుణ్ణి ఆరాధించడానికి పంపిపోయా అంటే వారు వెళ్ళడానికి కుదరదు. ఇది నువ్వు ఎరిగి ఉండాలి. ఒక క్రైస్తవుడిగా దేవుడు మనలను లోకంలోంచి విడిపించిన తర్వాత తన అమూలమైన రక్తము చేత మనలను విడిపించాడు. మన వల్లేమి కాదు. ఇశ్రాయేలు ప్రజలు వారికి వారే బయటికి రాలేరు కూడా, ఫరో రానివ్వడు కూడా. గుర్తించండి, కానీ అది దేవుడు చేసిన కార్యము. ఒకనాడు నీవైనా నేనైనా పాపములోనో శాపములోనో విగ్రహారాధనలోనో ఏదో ఒక దాని చేత మనం బంధించబడ్డాం, ఏదో ఒక దాని చేత మనం పట్టబడ్డాం. కానీ వాడు మనలను అలా పట్టేసుకున్నాడు. వాడు బానిసలుగా మనం చేశాడు. దేవాది దేవుడు మనల్ని కనికరించి, దేవాది దేవుడు మనకి కృపణిచ్చి పరలోకము నుండి దిగి వచ్చి ఈ భూలోకానికి వచ్చి ఆయన రక్తాన్ని సిందించి మనల్ని ఏం చేశాడంట? ఆ అపవాది చేతుల్లోంచి మనల్ని విడిపించాడు. గుర్తుపెట్టుకోవాలి మీరు. గనుక ఇప్పుడు యేసు రక్తంలో కడగబడ్డావు, స్వతంత్రుడిగా మలచబడ్డావు. నీకు స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు, ప్రభువును ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని కొనియాడుటకు. అయితే ఇక్కడ నువ్వు ఎరిగి ఉండవలసిన విషయం ఏమిటంటే, యేసులోనికి వచ్చిన తర్వాత, ఒకసారి రక్షించబడిన తర్వాత, ఒకసారి అపవాది చేతుల నుంచి విడిపించబడిన తర్వాత మరలా వాడి చేతిలోనికి వెళితే వాడు నిన్ను బంధిస్తాడు. ఈ విషయాన్ని గమనించాలి మనం. చూడండి, ప్రభు నమ్మిన తర్వాత చాలా మంది జీవితాలు చూడండి, యేసును కలిగిన తర్వాత, బాప్తిసాలు పొందిన తర్వాత, కొన్ని సంవత్సరముల తర్వాత అనేక మంది లోకంలో కలిసిపోయారు. మరలా వారు తిరిగి రాలేదు. యేసుకు దూరం అయిపోయారు. కానీ బిడ్డలారా, వారు కలిగిన ఆ బానిస బ్రతుకుల్లోంచి, వారు కలిగినటువంటి ఆ చెడు వ్యసనములోంచి తిరిగి మరలా రాలేదు. గనుక దేవుడు ఒక్కసారి మనల్ని విడిపించిన తర్వాత ఏమండి, మరలా మనము ఆ ఊర్లోనికి వెళ్లకుండా జాగ్రత్త పడవలసిన వారం అయి ఉన్నాం. ఇది మనం ఎరిగి ఉండాలి. యేసయ్య నన్ను తన రక్తము చేత కడిగాడు. ఐగుప్తు దేశము నుండి నాకు నేనుగా బయటికి రాలేదు.
ఫరో చేతిలో నుండి నాకు నేనుగా బయటికి రాలేదు. దేవుడే నన్ను విడిపించాడు. తన రక్తాన్ని పెట్టి, తన రక్తము చేత నన్ను దేవుడు కడిగాడు, కొన్నాడు. అయితే ఇప్పుడు నేను మరలా లోకంలోనికి వెళితే నన్ను ఇంకెవరును రక్షించేవారు ఉండరు అని మనం ఎరిగి ఉండి, బిడ్డలారా, అపవాది చేతిలోనికి వెళ్లకుండా మనము జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాం. ఇది నువ్వు ఎరిగి ఉండాలి. మరలా తిరిగి అపవాది దగ్గరికి వెళుతున్నావేమో, మరలా తిరిగి అపవాది యొక్క చేతుల్లో పడుతున్నావేమో. జాగ్రత్త దేవుడి బిడ్డలారా. ఫరో అన్నవాడు మరలా నిన్ను మరలా తిరిగి వెనక్కి రానివాడు. గనుక గమనించి, ఈ లోకం అనే మాయలో పడకుండా, ఈ లోకం అనే పాపములో పడకుండా, ఈ లోకం అనే ఐక్యక విచారణలోకి వెళ్లకుండా, ఈ లోకం అనే శరీరం అనే కోరికలనే ఆ యొక్క ఆశల్లోనికి మనం వెళ్లకుండా జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ అలా జారునట్లయితే మరలా తిరిగి నీవు ఆత్మీయ జీవితాన్ని కొనసాగించలేవు. గనుక ఇది మనం ఎరిగి ఉండాలి. ఇది మనము ఎరిగి ఉండాలి. ఫరో అంటూ ఉన్నాడు, నిన్ను మిమ్మలను పోనివ్వడు, నేను ఎరిగి ఉన్నాను అంటూ ఉన్నాడు దేవుడు. గనుక బిడ్డలారా, రెండవది మనం నేర్చుకుంటున్నాము, ఒక్కసారి విడుదల పొందిన తర్వాత మీరు గమనించండి, జైల్లో వేసిన వారికి ఎవని క్షమాపేక్ష కోరి ఒకవేళ జైలు శిక్షని తగ్గించి అతన్ని బయటికి విడిపిస్తే ఆ మనుషుడు అక్కడి నుండి ఏం చేయాలి? జాగ్రత్తగా మరలా అటువంటి బ్రతుకులోనికి, అటువంటి వృత్తిలోనికి, అటువంటి అలవాట్లలోనికి వెళ్లకుండా జాగ్రత్తగా జీవించవలసిన వాడై ఉన్నాడు. ఒకవేళ అలా కాకుండా మళ్ళీ అదే వృత్తిలోనికి వెళితే ఈసారి జైలు శిక్ష తగ్గిస్తారా, పెంచుతారా? ఏమండి, క్షమాపణ దొరుకుతుందా? దొరకదు. శిక్ష కూడా కఠినంగానే ఉంటుంది. ఒక్కసారి అవకాశం ఇస్తారు, అవసర శిక్షను తగ్గిస్తారు. కానీ రెండవసారి మరలా చేస్తే అది పెంచుతారు, లేక జీవితకాలం మరణించవలసినదే. గుర్తుపెట్టుకోండి. గనుక మనల్ని యేసయ్య విడిపించాడు. ఆయన రక్తము చేత మనలను విడిపించాడు. కాబట్టి నేను ఏం గుర్తు చేసుకోవాలంటే, ఇక్కడ నుండి మరలా నేను అటువంటి చెడులోనికి వెళితే, ఇక్కడ నుండి మరలా అటువంటి బానిస బ్రతులోకి వెళ్తే నన్ను రక్షించేవారు ఎవరు? నేను మరలా తిరిగి రాలేను అని మనం ఏం చేయాలి అంటే, ఈ విషయాన్ని ఎరిగి ఉండి ఆ విషయంలో మనము జాగ్రత్త తీసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఏమండి, రెండవది ఏమిటంట, లోకమనే ఆ ఐగుప్తు అనే లోకములో ఫరో అనే సాతాను కాడి కిందకి మనం వెళ్ళడానికి వీలు లేదు. బిడ్డలారా, ఈ రెండు విషయాలు మీరు గుర్తించాలి. ఇది మనం ఎరిగి ఉండాలి. మొదటిది యథార్థమైన హృదయముతో ఏదైనా చేయాలి. అర్థమవుతుందా? యథార్థమైన హృదయముతో చేయాలి. ఓ దైవజనుడు వాక్యం చెప్పడానికి వెళితే, వాక్యం అయిపోయిన తర్వాత ఆ దైవజనుడికి కానుక పెడతారు కదండి. ఆ కానుక పెట్టాడంట. దైవజనుడు వెళ్ళిపోయాడు. సరే, వెళ్ళిపోయిన తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ టికెట్ తీసుకోవాలి కాబట్టి వారు పెట్టినటువంటి కానుకని అప్పుడు దాని జేబులోంచి బయట తీసుకున్నప్పటికీ ఏమున్నాయని చూస్తే అన్ని తెల్ల పేపర్లు ఉన్నాయంట. ఏమున్నాయండి? తెల్ల పేపర్లు ఉన్నాయంట. ఇంత లావున చూడండి. యథార్థమైన హృదయముతో మనము చాలామంది కానుక పడుతూ ఉంటారు. లేకపోయినా గుప్పుడు మూసి ఏం చేస్తారమ్మా, అందరు చూస్తారు, నేను అయిపోతే చిన్నతనం కలుగుతుందని, చిన్నపుచ్చుకుంటానని వారి దగ్గరికి వచ్చినప్పుడు, లేకపోతే ఇటువంటి కానుక పెట్టలోకి వచ్చినప్పుడు వెళ్ళిపోయి ఏం చేస్తారంటే అది చెయ్యాలాగా వదులుతారు. మరి గమనించండి, దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట, నీవేది చేసిన యథార్థంగా చెయ్యి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.
ఇచ్చే విషయంలో కొంత దాచుకుని, ఏమండి, అనానీయ సెపేర్ అనే వారు ఉన్నారు పరిశుద్ధ గ్రంథములో. కొంత దాచుకుని కొంత ఇచ్చారు. యథార్థముగా చేశారు వారు? చేయలేదు, మోసముతో చేశారు. ఏమైపోయారు? గనుక యథార్థమైన హృదయముతో మనం ఏది చేసినా యథార్థముగా చేద్దాం. బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. రెండవది, ఒక్కసారి వెలిగించబడిన తర్వాత, ఒకసారి పరిశుద్ధమైన జీవితాన్ని రుచి చూచిన తర్వాత, ఒక్కసారి యేసయ్య యొక్క రుచి, ఆయన ప్రేమ, ఆయన యొక్క మనసును ఎరిగిన తర్వాత నీవు తప్పిపోనట్లయితే మరలా తిరిగి రాలేవు. దీని గురించి అపోస్తలుడైన పౌలు అంటాడు, అటువంటి వాణ్ణి మరలా తిరిగి సరిచేయడం అసంభవము అంటాడు. గనుక ఈ విషయాన్ని మనం గుర్తించి మరలా మనం ఎప్పుడు కూడా ఆరిపోవడానికి వీలు లేదు, జారిపోకుండా జాగ్రత్త పడాలి. దీని కొరకే మనము ఎరిగి ఉండాలి.